आराधिస్తాం। प्रभु के पवित्र शास्त्र में से कुछ वचन अपन ध्यान कर कर प्रभु की आराधना करेंगे। యెషయా की किताब యెషయా 58వ అధ్యాయం 13, 14 వచనం నేను చదువుతున్నాను। యెషయా की किताब 58 13 और 14 का थोड़ा बहुत पढ़ रहा हूं मैं। నా విశ్రాంతి దినంన వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల విశ్రాంతి దినం మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనంగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారం చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవాయందు ఆనందించెదవు। దేశం యొక్క ఉన్నత స్థలం మీద నేను నిన్నెక్కించెదను। ప్రార్థన చేసుకుందాం। మహోన్నతుడా, సర్వాధికారి, పరలోకపు తండ్రి, ప్రభా నాయనా నీకు వేలాది వేలాది స్తోత్రములు నాయనా। ప్రభా ఈరోజు పరిశుద్ధ దినం నీ పాదాల సన్నిధానంకి వచ్చినాం నాయనా। నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడు దేవా, నీవే మాట్లాడు, మమ్మల్ని ఒక బూరగా వాడుకో దేవా। నీవు మాతో మాట్లాడతావని నమ్ముతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్ आमीन। यदि तू विश्राम दिन को अशुद्ध न करे अर्थात मेरे आस पवित्र दिन में अपनी इच्छा पूरी करने का यत्न न करे और विश्राम दिन को आनंद का दिन और यहोवा का पवित्र किया हुआ दिन समझकर माने, यदि तू उसका सम्मान करे, उस दिन अपने मार्ग पर न चले, अपनी इच्छा पूरा न करे और अपनी ही बातें ना बोले, तो तू यहोवा के कारण सुखी होगा। ఇక్కడ మనం చూస్తాము, నా విశ్రాంతి దినంను వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల విశ్రాంతి దినం మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనది అని అనుకొని దాన్ని ఘనంగా ఆచరించాలా। విశ్రాంతి దినంను ఘనంగా ఆచరించాలా, ఘనంగా ఆచరించాలా అని చెప్తున్నారు। మనోహరమైనది, గొప్ప దినం। जो विश्रांति का दिन है वो बहुत बढ़िया दिन है, पवित्र दिन है, होली दिन है, परिशुद्ध दिन है। वो उस दिन को आप परिशुद्ध साथ से आचार आनंद के साथ आप करोगे तो आपको इस दुनिया में अपने को अच्छी आशीष दे देगा और अच्छे स्थान पर खड़ा करेगा। ఉన్నతమైన స్థలంలో మళ్ళా ఉంచుతాను దేవుడు వాగ్దానం చేస్తున్నాడు। నీకు ప్రతి కష్టాలు, బాధలు, ప్రతి శ్రమలు తీసేస్తా అంటున్నాడు। విశ్రాంతి దినంను, పాత నిబంధనల విశ్రాంతి దినం శనివారం ఉండే, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోక రాజ్యం విడిచి భూలోకానికి వచ్చిన తర్వాత ఆయన 33.5 సంవత్సరాలు ఉండి మరణించి తిరిగి లేచిన దినాన్ని పునరుత్థాన దినం, పరిశుద్ధ దినం, ఆయన లేచిన దినం, ఆ దినం ప్రభుని జ్ఞాపకం చేసుకుంటున్నాం। మేకల యొక్క కోడెల యొక్క బలిని అర్పించిందేమో విశ్రాంతి దినం శనివారం। ఎవరైనా మనకు చెప్తారు విశ్రాంతి దినం శనివారం ఉన్నది, ఆదివారం ఎందుకు మీరు ఆరాధన చేస్తున్నారంటే యేసుక్రీస్తుల వారు మరణించి తిరిగి లేచిన దినం, పునరుత్థాన దినం ఆదివారం। ఆదివారం నాడు ప్రభును ఆరాధించాల। ఆదిమ సంఘం ఆరాధించింది। అపోస్తల కార్యం 20వ అధ్యాయం 7వ వచనంలో మనకు కనబడుతుంది, తెలిసి ఉండాలా మీకు। అపోస్తల కార్యం 20వ అధ్యాయం 7వ వచనం జ్ఞాపకం ఉంచుకోండి। ఎవరన్నా మీతోని ఈ విషయంపై మాట్లాడితే చెప్పచ్చు। అపోస్తల కార్యం 20వ అధ్యాయం 7వ వచనం, ఆదివారంన మేము రొట్టె విడుచుట కూర్చున్నప్పుడు పౌలు మర్నాడు వెళ్ళనై ఉండి వారితో ప్రసంగించుతూ అర్ధరాత్రి వరకు విస్తరించి మాటలాడుతుండెను। ఆదివారంన రొట్టె విడుచుట కదా, ఆదివారంన రొట్టె విడుచుట కూతున్నారు వాళ్ళు। संडे वो लोग प्रभु की शरीर और उनकी लहू को याद करने के लिए बैठे हैं वो लोग। प्रभु यीशु मर के जी उठ के निकल गया। పునరుత్థాన దినం ఆదివారం, ప్రభును ఆరాధించే దినం, దాన్ని అతి మనోహరంగా ఆచరించాల। प्रभु के दिन को बहुत
परिशुद्धता से आराधना करना है। अपने को उन्नति चाहिए, आशीष चाहिए, अपना घर में भला होना है, तो प्रभु का होली डे, पवित्र दिन को पवित्र रह के आराधना करने का। वो दिन कोई व्यापार व्यापार नहीं करने का, कुछ नौकरी करने का नहीं है, पैसा कमाने के लिए किधर भागने का नहीं है। हाँ, प्रभु देख रहे हैं। మనము ఆదివారం నాడు సుక దాన్ని వ్యాపారంగా చేస్తాం. అది యెషయా ప్రవక్త ద్వారా రాయబడి వ్యాపారం చేయొద్దంటే చెప్తున్నారు ఆ దినం. మళ్ళా నీకు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించద్దు. సండే తుమ్కు జైసా మంగతా ఐసా నై घूम सकता है. నీకు ఇష్టం వచ్చినట్లు చేస్తా, నేను ఇష్టం వచ్చినట్లు తింటా, ఇష్టం వచ్చినట్లు తాగుతా, నాకు ఇష్టం వచ్చినట్లు చేస్తా అంటే దేవుడు అంటాడు నువ్వు ఇష్టం వచ్చినట్లు ఉండు. నీ ఇష్టం కదా, तुम्हारा इष्टम है, तुम इष्टम का जैसा करो. फिर क्या हो गया तो मुझे मत बोलो. प्रभु बोलते हैं संडे आराधना का दिन, प्रभु का दिन को तुम मेरे को डर के व्यापार नहीं करते हुए तुम्हारा खुद का इच्छा को मार डालना है, परमेश्वर के पास आना है, आराधना చేయాలా. तुमको इस दुनिया में ఉన్నత స్థలంలో నేను నిన్ను ఉంచుతానని వాగ్దానం చేస్తున్నాడు. వచనం మాట్లాడుతున్నది. దేశం యొక్క ఉన్నత స్థలం మీద నేను నిన్ను ఎక్కిస్తా అంటున్నాడు. तुमको अच्छा जिंदगी दूंगा मैं. क्या है? విశ్రాంతి దినం, పరిశుద్ధ దినం, ప్రభు దినం, మనోహరమైన దినం, పరిశుద్ధమైన దినం, ప్రభు మరణించి తిరిగి లేచిన దినం, ఆయన జ్ఞాపకం చేసుకున్న తానికి వచ్చినాం. భయముతో ఆచరించాలి. దావీదు మహారాజు 51వ అధ్యాయం 17వ వచనంలో విరిగి నలిగిన హృదయంతో ఆరాధించాలంట. విరిగి నలిగిన చదువుకుందాం కావాలంటే 51వ అధ్యాయం 17వ వచనం మాట్లాడుతున్నది. కీర్తనలు. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బళ్ళు. దేవా, విరిగి నలిగిన హృదయం నువ్వు అలక్ష్యం చేయవంటున్నాడు. విరిగి నలిగిన హృదయం. भजन संहिता 51:17. टूटा मन परमेश्वर के योग्य बलिदान है. हे परमेश्वर, तू टूटे और पीसे हुए मन को तुच्छ नहीं जानता. విరిగి నలిగిన హృదయంతో ఆరాధన చేస్తే దేవుడు అలక్ష్యం చేయడు. आज प्रभु अपने से पूछ रहे हैं किस दिल से तुम आया हो आराधना करने के लिए. प्रभु अपने आराधना सुनना मांगता है, उसका जवाब देना मांगता है, अपना दुख, अपना दर्द, अपना तकलीफ निकाल देना मांगता है. बोलते प्रभु के पास भय से आना है. విరిగి నలిగిన హృదయంతో దేవుని దగ్గరికి రాలా, భయంతో ఆయన దగ్గరికి రాలా. విరిగి నలిగిన హృదయం దేవా నువ్వు అలక్ష్యం చేయవు. आज प्रभु बोल रहे किस दिल से तुम प्रभु के पास आ रहे हो. आज बहुत से लोग नहीं आया, ప్రభు का आशीष खो गए. చాలా మంది రాలేరు ఈరోజు. విశ్రాంతి దినం అంటే ఏంది, దేవుణ్ణి ఆరాధించే దినం అంటే ఏంది, ఆశీర్వాదాలు పొందే దినం అని తెలియదు. తెలిసినా కానీ తెలుసుకోనట్లు ఉండటం. ఆదివారం యొక్క ప్రాముఖ్యత తెలక ఎందరో కష్టాల పాలు, బాధల పాలు, శ్రమల పాలు అవుతున్నారు. విశ్రాంతి దినం అంటే ఏంది? సండే. ఎంటైర్ వరల్డ్ ఈరోజు ప్రభుని ఆరాధిస్తున్నది. ప్రతి స్థలాల్లో లోకమంతా ఆరాధిస్తున్నది. ప్రభు వాగ్దానం విరిగి నలిగిన హృదయంతో దేవుణ్ణి ఆరాధిస్తే ఆయన వింటాడు అనే యోహాను 4:24లో సమరయ స్త్రీతో అంటున్నాడు, దేవుడు ఆత్మ కనుక ఆత్మతో సత్యంతో ఆయనను ఆరాధించాలి. ఆత్మతోనే ఆరాధించాలా, శరీరంతో కాదు. శరీరంతో స్తోత్రం స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా అని శరీరంతో నాటకం చేస్తున్నాడు. అది ప్రభు के पास आके तुम नाटक नहीं कर सकते. जोर जोरతో నొర్రుకుంటా, జోర్ జోరుతో పాటలు పాడుకుంటా, జోర్ జోరుతో నువ్వు శరీరంను ఆస్పదం చేసుకొని మనసులో ముంగడ పెద్దతనం చేయాలంటున్నావు. ఓనే చేయలేగా. దేవుని దగ్గర భయంతో ఆరాధన, పాటలు సుఖ మంచిగా వాడాల, సునవసరం. ఆరాధన భయంతో, శాంతితో, హృదయపూర్వకంగా, మనసుపూర్వకంగా చేయాల. ఆత్మతో సత్యంతో ఆరాధించమంటున్నాడు. నువ్వు శరీరంను ఆస్పదం చేసుకొని దేవుణ్ణి ఆరాధించి మనం ఏం పొందలేం. ఇతరులు నా ఆరాధన, నా యాక్టివిటీ చూసి నన్ను పొగడాలా అంట అనుకుంటే అది నడది. చాలా ఆలోచించాం. अपन जो आराधना कर रहे हैं प्रभु खुश होना चाहिए. दुनिया खुश नहीं होना. तू जोर जोर से आवाज करके, जोर जोर से प्रार्थना करके, जोर जोर से गाना गा के, तबला बजा के डान 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 करेगा तो वो तुम शरीर से कर रहे हैं. आत्मा से करने का बोलते. आत्मतो सत्यंतो आराधिंचाला, आत्मतो भयंतो
దేవుణ్ణి ఆరాధించాలని ప్రభు వాక్యం చెప్తున్నది. ఆత్మతో సత్యంతో ఆరాధించాల, భయంతో ఆరాధించాల, విరిగి నలిగిన హృదయంతో దేవుణ్ణి ఆరాధించాల. आराधना करने का स्टाइल बता रहे आज. आराधना कैसा करना है? परमेश्वर परलोक में है, अपन भूलोक में है. प्रभु देख रहे, हाँ, जिधर 2-4 रहते हैं वह प्रभु रहते हैं. प्रभु अपना आराधना देखते हैं. प्रभु की स्तुति कर रहे हो या अपने आप में हाँ बड़प्पन कर रहे हो? डर के मारे प्रभु को आराधना चाहिए, डर के मारे. आराधना में प्रभु खुश होना चाहिए. ये मेरे को दिल से कर रहा है, नहीं तो अपना ही డోల్ బజా రहे. మనది మనమే గొప్పగా అనిపించుకుంటేనాడు అది. పాటలు పాడినా కానీ సిస్టమేటిక్ ప్రభు స్తుతింపబడును గాక. ఆరాధన చేస్తే మనసుపూర్వకంగా భయంతో చేయాలా. ప్రభు ఆరాధన మనది అంగీకరిస్తాడు. ఒక ఉదాహరణ చూద్దాం ఏ విధంగా ఆరాధన చేసిందో. ఒక ఉదాహరణ అందరు దయచేసి తీయండి. లూకా సువార్త 7వ అధ్యాయం 44వ వచనం మాట్లాడుతున్నది. లూకా సువార్త 7వ అధ్యాయం 44వ వచనం మాట్లాడుతున్నది. ప్రభు చెప్తున్నాడు ఆమె ఆ ఆరాధనను ప్రభు అంగీకరించిండు. ఆ ఆరాధన ఎట్లున్నదో మనం చూద్దాం. 7వ అధ్యాయం 44వ వచనం నుంచి అందరూ పరిశుద్ధ గ్రంథం చూసి ఆరాధించే క్రమం మనం ఇక్కడ చూస్తున్నాం. 7వ అధ్యాయం 44 నుంచి 47 దాకా చదువుతున్నా చూడ, అందరూ తీస్తుండ్రి. ఆ స్త్రీ వైపు తిరిగి సిమోనుతో అంటే పేతురుతో ఇట్లా, నేను ఈ స్త్రీని చూచినావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్లతో నీళ్ళియలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచాను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసాను. ఈమె విస్తారంగా ప్రేమించను కనుక ఈమె యొక్క విస్తారమైన పాపములు క్షమించబడనని నీతో చెప్తున్నాను. ఎవనికి కొంచెంగా క్షమింపబడును వాడు కొంచెంగా ప్రేమించునని చెప్తున్నాడు. నీ పాపము క్షమింపబడి ఉన్నావని ఆమెతో చెప్పాను. ఈ ఆరాధన పడో హిందీ में. और उस स्त्री की ओर फिर कर उसने शौमन से कहा, क्या तू इस स्त्री को देखता है? मैं तेरे घर में आया, परंतु तूने मेरे पांव धोने के लिए पानी न दिया, पर इसने मेरे पांव आंसुओं से भिगोए और अपने बालों से पोंछा. तूने मुझे चूमा न दिया, पर जब से मैं आया हूं तब से इसने मेरे पांवों को चूमना न छोड़ा. तूने मेरे सिर पर तेल नहीं मला, पर इसने मेरे पांव पर इत्र मला है. इसलिए मैं तुझसे कहता हूं कि इसके पाप जो बहुत थे क्षमा हुए, क्योंकि इसने बहुत प्रेम किया. पर जिसका थोड़ा क्षमा हुआ है वह थोड़ा प्रेम करता है. యేసు ప్రభు ఆ స్త్రీ వైపు తిరిగి और उस स्त्री से कहा, तेरे पाप क्षमा हुए. యేసు ప్రభు ఆ స్త్రీ వైపు చూస్తున్నాడు. పేతురుకు చెప్తున్నాడు, పేతురు ఆ స్త్రీని చూసినావా? ఆ స్త్రీని చూసినావా? నేను వచ్చినప్పుడు నువ్వు నా పాదాలకు నీళ్ళు ఇయ్యలేవు, ఆమె నీళ్ళు ఇచ్చింది. ఆమె నా పాదాలు కంటి నీళ్లతో తుడిచింది. చూసినావా? ఆమె చేసిన సేవ నువ్వు చూసినావా అంటున్నాడు. తన కన్నీళ్లతో నా పాదములు తుడిపి తన తల వెంట్రుకలతో తుడిచిందట. ఎంత తగ్గించున్నా కిత్నా జుగ్గయ్యో. నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుంచి ఆమె నా పాదములు ముద్దు పెట్టుకుంటున్నదట. దిల్సే ఆరాధన కర్రయ్యే ప్రభు యేసుగా ఆమె పాదాలు ముద్దు పెట్టుకుంటున్నది. అంటే ఇప్పుడు ఆయన పాదాలు మన దగ్గర లేవు, కానీ మనం యేసు ప్రభుని ముద్దు పెట్టుకున్న తనకు వచ్చినాం. తలపోయాల ఆయన గురించి దేవుణ్ణి ఆరాధించేటప్పుడు, ప్రభా నువ్వు పరలోకంలో ఉన్నావు, నేను భూమి మీద ఉన్న ప్రభా, నేను ఆరాధించడానికి వచ్చిన. విరిగి నలిగిన మనసుతో ఆరాధించాలా. ప్రభా ఆదివారం గత వారం అంతా నేను ఎట్లున్నా, ఏ విధంగా బ్రతికినా, నా కష్టాలు ఏమున్నాయి, నా బాధలు ఏమున్నాయి, నా ఆర్థిక స్థితి ఏమున్నది, నా ఆరోగ్యం ఎట్లుండే, నేను ఎట్లుంటి.
ప్రభా దయచేసి ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. నా ఇంటి సంగతి నీకు తెలుసు ప్రభా, నా పరిస్థితి నీకు తెలుసు ప్రభా. నీ పాదాలు మొక్కుతున్నా. నువ్వు నా గురించి ప్రాణం పెట్టినావు, నా గురించి రక్తం కార్చినావు, పరలోకంలో ఉండే దేవుడో కిందికి వచ్చినావు, నన్ను రక్షించినావు. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా. నా ఇంటి పరిస్థితి నువ్వు చూడు. ప్రభును అడిగే సమయం, ప్రభుకు చెప్పే సమయం. ఆరాధన అంటే అది తగ్గించుకునాలా, దేవుని దగ్గర విరిగి నలిగిన హృదయంతో ఆరాధించాలా. పేతురో చూడు, ఆమె నన్ను మనస్పూర్వకంగా ప్రేమించింది, నేను మనస్పూర్వకంగా ఆయన పాపాలన్నీ క్షమించినాను. వారమంతట్లో మనం ఎన్ని తప్పులు చేసినామో మనకు తెలుసా? ఎంతమందితో అబద్ధం ఆడినామో మనకు తెలుసా? ఎంతమందితో మనం మోసమైన మాటలు మాట్లాడినామో తెలుసా? ఎంతమందితో మనం అలాను ఏలన చేసినట్లు మాట్లాడినామో తెలుసా? ఎన్ని రోజులు ఇతరుల గురించి ఈర్ష్య పగగలిగి మాట్లాడినామో తెలుసా? ప్రభా, వారమంతా నేను చేసిన తప్పులు, నీ పాదాలు మొక్కుతున్నా ప్రభా, నన్ను చేర్చుకో. प्रभु को बोलने का, पूरा हफ्ता हमने क्या किया, कितने गलत काम किया, अचानक मेरे को मजबूर हो गया, मैं झूठ बोलना पड़ा मेरे को. प्रभु मुझे क्षमा कर. हफ्ता भर तूने कैसा जिया, పరిశుద్ధ దినం ప్రభు దగ్గరికి వచ్చినాం. ఏ విధంగా ఆరాధిస్తున్నావు, ఏ విధంగా ఆరాధిస్తున్నావు? ఆమె విస్తారమైన పాపం చేసింది. ప్రభు అంటున్నాడు, నేను ఆమె విస్తారమైన పాపం క్షమించేస్తున్నా, ఆమెను ఉన్నతమైన స్థలంలో ఉంచుతా, ఆశీర్వదిస్తా. ఆమెకు చెప్తున్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తున్నా. మన ఆరాధన దేవుడు అంగీకరించి మనల్ని ఆశీర్వదించి ఎలా తోలేయాలా. ఆశీష్ దేకే చూడనాయి అప్నేకు ప్రభు, నీ ఆరాధన నేను అంగీకరించిన అని ప్రభు అంటాడా? ఒక వ్యక్తితోనే అంటున్నాడు దేవుడు. జకరయ గ్రంథం 4వ అధ్యాయం 4वा अध्याय 6वां वचन बोल रहा है. 4वा अध्याय 6वां वचन. అప్పుడు అతను నాతో ఇట్లా, నేను జెరుబ్బేలునకు ప్రత్యక్షమై యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. గొప్ప పర్వతమా, జెరుబ్బేలును అడ్డగించడం నువ్వు ఏమాత్రం దానవు, నువ్వు చదువు భూమి అగుదువు, కృప కలుగును గాక అని జనులు కేకవేగా అతడు పైరాయి తీసుకొని పెట్టించెను. యెహోవా వాక్కు మరలా నాకు ప్రత్యక్షమైంది. జెరుబ్బేలును అడ్డగించటానికి నువ్వు ఏమాత్రం దానవు, యెహోవా శక్తి చేతనైనను బలం చేతనైనను కాక ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి దేవుడు చెప్తున్నాడు. గొప్ప పర్వతమా, జెరుబ్బేలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు, జెరుబ్బేలును అడ్డగించడానికి నువ్వు ఏమాత్రపు దానవు. हे बड़े पहाड़, तू क्या है? जरुब्बाबेल के सामने तू मैदान हो जाएगा और वो चोटी का पत्थर ये पुकारते हुए आएगा, उस पर अनुग्रह हो, अनुग्रह. జెరుబ్బేలుతో అంటున్నాడు, ఓ గొప్ప పర్వతమా, చదును భూమిగా నువ్వు జెరుబ్బేలును అడ్డగించడం నువ్వు ఏ పాటి దానవు. ఏవో వాక్కు మాట్లాడుతున్నది. ఈరోజు నీతో నాతో మాట్లాడాలంటే నీ సమస్య ఏదో ఉండవచ్చు ఇంట్లో, నువ్వు ఏ కష్టాల్లో నడుతున్నావో ఏ బాధలో నడుతున్నావో దేవుడు అంటున్నాడు అది తొలగిపోవాలా. అతడు నా మనిషి, ఓ मेरा आदमी है, तुम सातान कई को उसको तकलीफ दे रहे, उसका तकलीफ दूर होना मांगता है. ये प्रभु की वाणी है बोल रहे हो. దేవుని మాట. జెరుబ్బేలును అడ్డగించడానికి నువ్వు ఏ పాటుదాను? సైడ్గా దేవుడు మనతో అంటాడా? మన కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, శ్రమలు వచ్చినాయి, ఏ సాతానైతే కష్టాలు బాధలు మనకు తెచ్చిండ్రో అవిట్ల నుంచి తొలగిపో, ఆయనను అడ్డగించటానికి ఏ పాడుదానవు నువ్వు అని దేవుడు అడుగుతున్నాడు. దేవుని వాక్కు వస్తున్నది, ఏ పాడుదానం.
तुम उसको तकलीफ दे रहे, वो मुसीबत में, वो कष्ट में, उसका आर्थिक सहाय भी नहीं है, उसको रोगम है, ये है, कितना भी तकलीफ हो, हट जाओ। वो मेरे आराधना कैसा किया उसने? दिल से किया है, हट जाओ। उसको रोकने वाला तुम कौन है? परमेश्वर बोल रहे हैं। जब अपनी आराधना సత్య దిల్సే रहेगा तो మన ఆరాధన నిజమైన మనసుతో ఉంటే, మనసుపూర్వకంగా విరిగి నలిగిన హృదయంతో ఆరాధిస్తే దేవుడు అంటాడు అలా యొక్క కష్టాలు బాధలు తొలగి, ఏ బాధలో ఉన్నారో తొలగించు. లేకుంటే మన ఆరాధన నటన ఉంటే అదేం కాదు. అదే జకరియా 2వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటున్నది? 2వ అధ్యాయం 10వ వచనం మాట్లాడుతున్నది, సియోను వాసులారా నేను వచ్చి మీ మధ్యను నివాసం చేతును, సంతోషంగా నుండి పాటలు పాడు. ఇది ఏవో వాక్కు. सियोन वासुलारा, हे सियोन ऊंचे स्वर से गा और आनंद कर, क्योंकि देख मैं आकर तेरे बीच में निवास करूंगा, यहोवा की यही वाणी है। हाँ, मैं तुम्हारे बीच आके, सियोन वासुलारा, ये प्रभु के बच्चे, तुम आराधना अच्छा दिल से कर रहा है तो तुमको क्या करेगा वो? मैं तुम्हारा बीच में निवास करूंगा. మనం విరిగి నలిగిన హృదయంతో ఆరాధిస్తే ప్రభు మన మధ్యలో ఉంటాడు, మనకు సంతోషము ఇస్తాడు. సంతోషంగా ఉండి పాటలు పాడాలా, సంతోషంతో దేవుని పాటలు పాడాలా. వాళ్ళు చూస్తున్నారు నా రాగం మంచిగా లేదు, నా రాగం మంచిగా ఉన్నది, నేను నాకు, అరే నీ గురించి అతిశయపడుతున్నావా? నువ్వు దేవుని గురించి పాడుతున్నావా? ఈరోజు దేవుడు నీతో నాతో మన అందరితో మాట్లాడు. నేను వాక్యం చెప్తున్నా, నా గురించి చెప్తున్నా వాక్యము, లేకుంటే దేవుని గురించి మాట్లాడుతాను. నేను దేవుని పక్షం నైట్ నిలబడ్డా, నేను ఎట్లా వాక్యం చెప్తున్నా నాకే తెలియదు. ఇతరులు నన్ను ఏలని చేసి నన్ను అర్థది, నేను దేవుని వాక్యం చెప్తున్నా. అది మంచిగా చెప్తున్నానో చెడ్డగా చెప్తున్నాదో గాడ్ను. నువ్వు మనసుపూర్వకంగా దేవుని ఆరాధిస్తే దేవుడు మన దగ్గర నివాసం చేస్తాడు, మన మధ్యలో ఉంటాడు, మన ఆరాధన అంగీకరిస్తాడు. ఇది విశ్రాంతి దినం, పరిశుద్ధ దినం. జరుబ్బేలును అడ్డగిస్తాను, నువ్వు ఎంత దానవు? కొండలాంటి ప్రశ్న తక్లీఫ్ ఉన్నాచు నీకు, కొండలాంటి బాధలు నీకు ఉన్నాయచ్చు, ఏ డాక్టర్ మంచి అయిన రోగం ఉన్నచ్చు నీ దగ్గర, నీ ఇల్లు నడిపించడానికి శక్తి లేదచ్చు, నీ పిల్లలు మంచిగా చదువుతలేరచ్చు, ఏ కష్టం ఉన్నా కానీ దేవుడు మాట్లాడుతున్నాడు. అతడు విరిగి నలిగిన హృదయంతో ఆరాధన చేస్తున్నాడు. అతన్ని అడ్డగిస్తానికి నువ్వే ఏ పాటి దానవు, ఏ పాటి వాడవు? సైడ్గా నేను ఆశీర్వదిస్తా, సంతోషంతో లింపుతాని దేవుడు మాట్లాడుతున్నాడు. విరిగి నలిగిన హృదయంతో మనసుపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించాలి, దిల్సే ఆరాధన కర్ణ. ఇది విశ్రాంతి దినం, ఇది పరిశుద్ధ దినం, ప్రభు లేచిన దినం, పవిత్రమైన దినం. భయముతో ఆరాధిస్తాం, విరిగి నలిగిన హృదయంతో ఆరాధిస్తాం, ధరికి ఆరాధన చేద్దాం. तब बोलेगा ए डेविड तेरा आराधना मेरे को पसंद आया, कौन सा तकलीफ तुम्हारा है मैं देखता हूं, సైడ్ कर देता हूं. జరుబ్బేలును అడ్డగిస్తానుకు నువ్వు ఏ పాటిదాను? అక్కడ మన పేరు పెట్టుకుందాం. మన ఆరాధన మంచిగా ఉంటే, మన ఆరాధన విశ్వాసపూర్వకం ఉంటే, మన ఆరాధన దేవునికి ఇష్టమైతే, మన ఆరాధన మనోహరమైంది ఉంటే దేవుడు ఈ మాట మాట్లాడతాడు. ఏ సిమోన్ చూడు ఆ స్త్రీని, నువ్వు వచ్చినప్పుడు నాకు నీళ్ళు ఇయ్యలేదు, ఆమె కండ్ల నీళ్లతో నా పాదాలు తుడుతున్నది, వచ్చినప్పటి నుంచి నన్ను ముద్దు పెట్టుకుంటున్నది. చూడు మనమేం చెప్తున్నాం? ప్రభు మన మధ్యలో ఉన్నాడు. ఆఖరి ఒక వచనం చదివి మనం ఆరాధిస్తాం. లాస్ట్ అండ్ ఫైనల్ మత్తయి సువార్త 18:20. ఈ విశ్వాసం ఉండి మనం ఆరాధిస్తాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనం చదివి, ఎలా అనగా 2-3 నా నామం ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్య ఉందునని చెప్తున్నాడు. జహా కోయి 2 या 3 रह के मेरी आराधना कर रहे वहां मैं हूं बोलता है. क्योंकि जहाँ 2 या 3 मेरे नाम पर इकट्ठे होते हैं वहां उनके बीच में होता हूँ. 2-3 నా నామం పేరు ఉంటారు, అక్కడ నేను ఉంటాను. ఇంతమంది కూర్చున్నాం, ఇంట్లో 2-3 అన్న దేవుని ఆరాధించేవారు ఉన్నారా? మనసుపూర్వకంగా ఆత్మతో సత్యంతో యథార్థమైన హృదయంతో దేవుడు వాగ్దానం, 2-3 నా నామం పేరు ఎక్కడ కూడి ఉంటారో అక్కడ నేను ఉంటా అని వాగ్దానం చేసి 2-3 అయినా మనం అందరం కూర్చున్నాం. కానీ ఆత్మతో సత్యంతో ఆరాధించేవారు ఎందరు ఉన్నారు అని ఆయన ఆకాశం మీద నుంచి చూస్తున్నాడు. ఎవరు ఆత్మతో సత్యంతో ఆరాధిస్తారు, ఎవరు మనసుపూర్వకంగా ఆరాధిస్తున్నారు, दिल से कौन आराधना कर रहे वो देख रहे. पत्थर का जैसे बैठे हैं और प्रभु का ध्यान नहीं कर रहे, वो आराधना प्रभु नहीं करेगा. प्रभु बोलते हैं मनोहरंगा
భయంతో దేవుని ఆరాధిస్తే భూలోకంలో మంచి స్థానంలో నేను నిన్ను ఉంచుతా అన్నాడు. భయంతో ఆరాధిద్దాం, విరిగి నలిగిన హృదయంతో ఆరాధిద్దాం, ఆత్మతో సత్యంతో ఆరాధిద్దాం. దేవుడు మన ఆరాధన అంగీకరించి మనల్ని ఆశీర్వదించును గాక. దేవుడి వాక్యం దీవించును. సంఘంలో 2 కూడికలు మాత్రమే జరుపుతున్నాం. కలిసి ఆమె 2 మీటింగ్ कर रहे खाली. శనివారం ప్రార్థన కూడిక 7:30 గంటలకు. శనివారం ప్రార్థనకి కలిసి హై 7:30 బజే. మరి సమయం ఉన్నవారు దేవుడు మనల్ని ప్రేరేపించితే రావాలని మనవి. ప్రార్థన కూడికలో మాతో ఏకీభవించాలా. ఆరాధన 10:30 గంటలకు. ఆలస్యం వస్తున్నాం. ప్రభు ఎన్నో రకాల మనతో మాట్లాడుతున్నాడు. విశ్రాంతి దినం అంటే ఏంది, ఆరాధన దినం అంటే ఏంది, ఏ విధంగా దాన్ని ఆచరించాలో పరిశుద్ధాత్ముడు మన మధ్యలో ఉండి మాట్లాడుతున్నాడు. భయముతో ఆరాధిస్తాము, ప్రభు అనుగ్రహించే ఆశీర్వాదాలు పొందుదాం. ఈరోజు జాన్ బాబు కుటుంబం రాలేదు, వాళ్ళ కుటుంబంలో ఎవరో మరణించిండని వాళ్ళ ఇంటికి పోయినా అని ఫోన్ చేశాడు. ఈరోజు రాలే. ఆ కుటుంబం గురించి జ్ఞాపకం చేసుకోండి. పరిమళ కుటుంబం రాలేదు, మరి ఫోన్ చేయాలా. విశ్వాసంలో బలపడినట్లు, ఆరాధన యొక్క మహత్వం తెలుసుకొని వస్తున్నట్లు ఆ కుటుంబం గురించి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుందాం. మరియు సుకునక్క వృద్ధాప్యంలో ఉండి సంఘంలో సాగుతున్నది, అక్క గురించి ప్రార్థన చేస్తున్నాం మనమందరం. ఇంకా నువ్వు ప్రార్థన చేయాలని మనవి. కుమ్మరి అనంతరావు అన్న మన మధ్యలో ఆరాధనలో ఉంటాడు. అందరి గురించి ప్రార్థన చేయాలా. మరి ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. గొప్ప కార్యాలు జరుగుతాయి. प्रभु आज्ञा कट्टुल अनुसरिद्दाम. प्रभु की बात सुनेंगे, उनके आज्ञा पालन करेंगे, प्रभु अपने सब इच्छाएं पूरा करता है. खाली अपन प्रभु के इच्छा के अनुसार चलना ही है. अभी చిన్న ఒక్క పాట పాడిన తర్వాత మనం చిన్న వాక్యం చెప్పుకొని మనం ఇక్కడికి వెళ్దాం. పాట పాడే వాళ్ళు తొందరగా రావాలని మనవి క్లుప్తంగా ఒకరు పాట పాడితే అందరికీ వందనాలు. స్నేహితుడా నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్నాదుకునే నిజమైన స్నేహితుడా. స్నేహితుడా నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్నాదుకునే నిజమైన స్నేహితుడా. నన్నెంతో ప్రేమించినావు, నా కోసం మరణించినావు. నన్నెంతో ప్రేమించినావు, నా కోసం మరణించినావు. మరువగలనా నీ స్నేహము, మరచీలనే మనగలనా. మరువగలనా నీ స్నేహము, మరచీలనే మనగలనా. స్నేహితుడా నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్నాదుకొని నిజమైన స్నేహితుడా. కన్నీటితో ఉన్న నన్ను కరుణించి నన్ను పలుకరించావు. కన్నీటితో ఉన్న నన్ను కరుణించి నన్ను పలుకరించావు. మండిన ఎడారిలోన మమత వెల్లువ కురిపించినావు. మండిన ఎడారిలోన మమత వెల్లువ కురిపించినావు. స్నేహితుడా నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా,
ఆపదలో నన్నాదుకునే నిజమైన స్నేహితుడా, స్నేహితుడా నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్నాదుకునే నిజమైన స్నేహితుడా. థ్యాంక్ యూ. थोड़ा वचन ध्यान करेंगे. ఈరోజు ప్రార్థన కూడిక గురించి మాట్లాడాలని ఆలోచిస్తున్నాను. ప్రార్థన కూడికకు చాలామంది రారు. ప్రార్థన కూడిక యొక్క ప్రాముఖ్యం పరిశుద్ధ గ్రంథంలో నుంచి प्रार्थना की कलिसिया के विषय में थोड़ा बात अपन याद करेंगे. मत्ती की किताब 6वां अध्याय 25 से 5 वचन पढ़ेंगे. मत्ती की किताब 6वां अध्याय 25 से మత్తయి సువార్త 6వ అధ్యాయం 25 నుంచి ఒక 5 వచనాలు చదువుతున్నాను. అందరూ నిదానించి చూడాలని ప్రభు పేరట మనవి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25 నుంచి. అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణంను గూర్చి అయినను, ఏమి భరించుకుందునో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారం కంటే ప్రాణమును, వస్త్రం కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడే విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుతున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎవడును చింతించడం వల్ల తన ఎత్తు మూరెడెక్కువ చేసుకొనగలడు. వస్త్రమును గురించి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగూ వెతుకుతున్నావో ఆలోచించుడి. అవి కష్టపడవు, ఒడవవు, అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతము వీటిలో నొకని దాని వలన అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగు అలంకరించిన ఎడలా అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయంగా వస్త్రం ధరింపజేసును కదా. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందామని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి గురించి విషయంగా చింతిస్తున్నారు. ప్రార్థన కరెంగే. మహోన్నతుడా, సర్వాధికారి, సృష్టికర్త, పరలోకపు తండ్రి, ప్రభువా నాయనా, నీకు వేలాది వేలాది స్తోత్రములు. ఈ సమయంలో దేవా, హెచ్చరిక భాగంగా ఈ దుర్బలు నీలో పెట్టినావు నాయనా. నాలో నువ్వు ఉండి మాట్లాడు నాయనా. నీ మెల్లేని స్వరం మాకు వినిపించుము. నీవు మాతో మాట్లాడతావని నమ్ముతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. मत्ती की किताब 6:25 से क्या बोल रहा है? प्रभु यीशु बोल रहा है, चिंता मत करो क्या खाने का क्या नहीं खाने का. पक्षियों को देखो, फूलों को देखो, ప్రభు పాల్ రహే, తుమ్కు బి పాలేగా. ఇక్కడ మనం చూస్తున్నాము, మన జీవితంలో మనకేముందంటే అది పొందుకోవాలా, ఇది పొందుకోవాలా, అందరికన్నా గొప్పగా అనిపించుకునాలా, అందరికన్నా ఎక్కువ ధనవంతులు కావాలా అనే ఆలోచన ప్రతి ఒక్కరి మనసులో ఉంటుంది. నీలో, నాలో, మన అందరిలో ఇవన్నీ మనకు ఉండని ఉంటాయి. అది పొందుకోవాలా, ఇది పొందుకోవాలా, ఆశలు, ఇది కావాలా, అది కావాలా, గొప్ప కావాలా, ఉద్యోగంలో ప్రమోషన్ కావాలా, మంచి జీతం కావాలా, మాదంతా మంచిగా గాలనే ఉంటుంది మనకు. सब अच्छा होना चाहिए अपने को सबको क्या लगता है, सब अच्छा होना चाहिए. और इस चीज़ के लिए अपन चिंता करता है. అది కావాలా, ఇది కావాలా, మన గొప్పవారం కావాలా, ధనవంతులు కావాలా, పని మీద నాకు జీతం పెరగాల, నా పిల్లలు మంచిగా చదువుకునాలా, నా పిల్లల పెళ్ళిళ్ళు కావాలా, ఉద్యోగాలు కావాలా అని కావాలా అని చింతిస్తూ ఉంటాం. సో ప్రభు మనతో ఏమంటున్నాడు? చింతించద్దు. చింతిస్తే బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. ఇది నువ్వు చింతించి నువ్వేం చేయలేవు. చింతించి మనం ఏం చేస్తాం? చింతా करके अपन क्या करेगा? तुमको जॉब नहीं मिल रहा है, क्या करेगा? चिंता करके ప్రభు के सामने आके रखो. దేని గురించి చింతించకు. అడవి పువ్వులను చూడు, అవి ఎంత అలంకరంగా కొడుతున్నాయి. ఆకాశ పక్షులను చూడు, అవి మంచిగా అన్నం తింటున్నాయి, తిరుగుతున్నాయి, మజా చేస్తున్నాయి, అన్ని దొరుకుతున్నాయి అవి. నువ్వెందుకు చింతిస్తున్నావు? వై యు ఆర్ టేకింగ్ టెన్షన్? నీ చింత యావత్తు నా మీద పెట్టమంట దేవుడు చెప్తున్నాడు. నీ చింత యావత్తు నా మీదేయు. చింత క్యూ करते? मस्त एग्जाम्पल दिया. हारम कన్నా ప్రాణం ముఖ్యం.
పానం ఉంటేనే అన్నం తింటావు కదా. చాలామంది అన్నం అట్లనే ఉంటుంది, పానం పోతుంది, ఆ అన్నం అట్లనే ఎదురు చూస్తుంటుంది. ఆహారం కన్నా ఎక్కువ ఏంది? ప్రాణం. వస్త్రం కన్నా ఎక్కువ దేహం. దేహం ఉంటేనే నువ్వు వస్త్రం ధరిస్తావు కదా. तुम्हारा शरीर है तो कपड़ा पहनेगा ना, शरीर ही नहीं तो खाना कपड़ा क्या पहनेगा? प्राण है तो खाना खाएगा ना. तो प्राण दिया हुआ कौन है? శరీరం ఇచ్చిన లోళ్ళు. శరీర్ కోన్ దియా అప్నేకు? ప్రాణ్. ఈ ప్రాణవాయు వాసన తీసుకుంటున్నావు, తీరుతున్నావు, వాడుతున్నావు, రాత్రి పండుకున్నావు, పొద్దుగా లేసు అవుట్గా ఓళ్ళు ఇస్తున్నారు. కోన్ దే రా? వచన్ బోల్ రా. హారం కన్నా ముఖ్యంగా ప్రాణం, వస్త్రం కన్నా ముఖ్యం దేహం. నీ దేహం మంచిగా ఉంటే నీ వస్త్రాలు నీకు మస్తు కొడతాయి. जवान बच्चों को कौन सा भी कपड़ा दे अच्छा दिखेगा, बूढ़े को तो कौन सा भी कपड़ा पहनो, उसका देह में ఏమైంది? వస్త్రం కన్నా ముఖ్యం దేహం, ఆహారం కన్నా ముఖ్యం ప్రాణం అని. దేని గురించి ఎందుకు చింతిస్తున్నావు? ఇవి ప్రార్థన కూడికే మాటలు ఇవన్నీ. क्यों चिंता करते हो? प्रभु के सामने आके बोलो सैटरडे, ए परमेश्वर मुझे ये चीज चाहिए, मेरे को ये तकलीफ है. चिंता क्यों करता है? प्रभु देने वाला है. उसने एग्जाम्पल दिया, अड़वी पुव्వులను చూడు, అవి ఇంత అందం ఉంటాయి. गुलाब का फूल देखो, ये फूल देखो, सुबह उठेगा तो कमल का फूल देखो. कौन उसको उतना ब्यूटीफुल कौन रखा है? अपन ब्यूटी पार्लर जाके लाखों खर्चा करते हैं, फिर से वो डाउन. ప్రభు ఆ పువ్వులను అలంకరిస్తున్నాడు, నిన్ను అలంకరించడా? ఆకాశ పక్షులు చూడు, उसको मालूम नहीं है खाना किधर से खाने का, वो चहक रहा है, उसको खाना मिल रहा है, खाना खा रहा है, जी रहा है. अपने को भी हर चीज दे रहा है. ఆరాధనలో సుఖం మనం అదే మాట్లాడినాం కదా ఇప్పటిదాకా. దిల్ సే ఆరాధన కరో, మనసుపూర్వకంగా ఆరాధన చేయి, మీకు కావాల్సింది ఏందో ఆయనకు తెలిసి ఇస్తాడు. సంతోషంతో ఉంటాడు. జర్బాబేలు ఆయనను అడ్డగిస్తేందుకు నువ్వు ఏ పాటి దానం అంటున్నాడు. అయితే చింతించద్దంట. నో టెన్షన్, టెన్షన్ నై లేనేక. అనుదినం అన్నం ఇస్తున్నాడు. అబ్బాయిడు నాతోనే గీడ ఉండే ఇప్పుడు బిల్డింగ్లో పోయి బతుకుతున్నాడు, నేను ఈయనే ఉన్నాను, నువ్వు చింతిస్తూ అంటే నువ్వు ఆడిపోలేవు కదా. వానికున్న దుఃఖం వానికున్నది, నీకున్నది నీకున్నది. అరే నాతో నా పక్కకే ఉండే ఇప్పుడు కారు తీసుకొని తిరుగుతున్నాడు, బంగ్లాలో ఉన్నాడు అని నువ్వు చింతించి నువ్వేం చేయలేవు. నీకు దేవుడు ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇస్తాడు. ధనవంతులకు టెన్షన్ లేదా? ఉన్నది అని దేవుడు అంటున్నాడు, డోంట్ టేక్ టెన్షన్. బీపీ పెరుగుతుంది, బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, నువ్వేం చేయలేవు సుఖ. యూ కెనాట్ డూ ఎనీథింగ్. నీ పరిస్థితి ఎట్లున్నదో అట్లుంటుంది, ఏం నువ్వు చేయలేవు. నువ్వు చింతించి ఏం కరోడపతి అవుతా అనుకుంటా, అట్లయితే అందరు చింతించుకుంటా కూర్చుంటుంది. నో చింతించుడు, దేవుని మీద వేసేయాల. దేవా నాకు ఇది కావాల, దేవుడు అది కావాలంటే ఇస్తాడు. కానీ నువ్వు భోగభాగ్యాల గురించి అడిగితే ఇయ్యాడు. శనివారం ఇవన్నీ మాటలు అవుతూ ఉంటాయి. నువ్వు నీ భోగెచ్చాల గురించి అడిగితే దేవుడు ఇయ్యాడు. నీకు ఏది కావాలో అది ఆయనకు తెలుసు. ఆకాశ పక్షులకు చూడు, అవి విత్తవు కోయవు, కానీ అవి తినుకుంటా మంచిగా ఎగురుతున్నాయి. పువ్వులను చూడు, అవి మంచిగా పెరుగుతున్నాయి అని దేవుని వాక్యం చెప్తున్నారు. రోమాపత్రిక 8:32, రోమపత్రిక 8వ అధ్యాయం 32వ వచనంలో అంటున్నాడు, తన సొంత కుమారుని అనుగ్రహించడానికి వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తము మనకెందుకు అనుగ్రహించాడు. कितना मस्त बोला है. जिसने अपने निज पुत्र को भी न रख छोड़ा परंतु उसे हम सब के लिए दे दिया, वो उसके साथ हमें और सब कुछ क्यों न देगा. తన సొంత కుమారుణ్ణే మన గురించి ఇచ్చేసిండు. పరలోకంలో ఉండే ఆ దేవుడు భూలోకంకి వచ్చి ప్రాణం పెట్టిండు. తన కొడుకునే ఇచ్చిండు. నీకు ఇంకేమి ఇవ్వాలా? నీకు సమస్తం ఇస్తా అంటే నీకు విశ్వాసం లేదా? తన కుమారుణ్ణి ఇచ్చిండు, వెనకది ఇయ్యలేడు. నీకు అన్నీ ఇస్తాడంట, నీకు విశ్వాసం లేదా? ఆప్కు అష్యూరిటీ నెయ్యే క్యా అని వాక్యం చెప్తున్నది. అన్ని ఇస్తాడంట, కొడుకునే ఇచ్చేసిండు. సొంత కొడుకును బలి అర్పించి ఇచ్చిన దేవుడు మన గురించి తన కొడుకునే ఇచ్చిండు.
మన అక్కర్లు తీర్తాడా? అనే 6:33 అదే మత్తయి సువార్తల మొదట నా రాజ్యమును నీతిని వెతుకుడి సమస్తము మీకు ఇస్తాడు. పైలా ఆయన రాజ్యమును నీతిని ముందు వెతకాల. ఆయన చెప్పినట్లు చేయాలా, ఆరాధన భయంతో చేయాలా, విరిగి నలిగిన హృదయంతో చేయాలా. మరియు ఆయన చెప్పినట్లు వినాలి. అప్పుడు మనకు అన్నీ దొరుకుతాయి. प्रभु जैसा बोलता है ऐसा करने का, अपने को जो चीज मांगता है वो मिल जाता है. पहला उसके राज्य और उसकी नीति. नीति बोले तो सत्य, गलत काम नहीं करने का. कितना दिन करेगा गलत काम? पाप के काम करते करते एक दिन उसमें भी कंटा लाएगा, चल इसमें क्या मजा नहीं है, तब तक बहुत लेट हो जाता है. అనే దేవుని వాక్యం ఈరోజు మనకు దొరుకుతున్నది, మళ్ళా దొరకది. లూకాసు వార్త 3వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటున్నాడు? వాక్యం దొరికిందట యోహానుకు. ఆ వాక్యం ఈరోజు మనకు దొరికింది, మనము అందుకునాలా. 3వ అధ్యాయం 2వ వచనం, అన్నయు కైపయు ప్రధాన యాజకులను ఉన్న కాలంలో అరణ్యంలో ఉన్న జకరియా కుమారుడైన యోహాను యొద్దకు దేవుని వాక్యం వచ్చిందట. प्रभु की वाक्यम मिल गया उसको, प्रभु का वाक्य मिल गया, वो धन्य है. आज बहुत से दुनिया में प्रभु का वाक्यम नहीं मिला है, वो लोग आता भी नहीं प्रभु का वाक्यम के पास. అందరు రాదారు కదా ఈ వాక్యం దొరికిన వాళ్ళు ధన్యులు. ఈ వాక్యంలో సత్యం ఉన్నది. ఈ వాక్యంను ఆలోచించి చూస్తే మనం లోకంలో ఎట్లా బ్రతకాలా చెప్తారు. ये वाक्य मिलता है ना, वो दुनिया में कैसा जीने का बताता है. चिंता मत करो, टेंशन आएगा. डॉक्टर के पास गए तो बीपी बढ़ गया, बोलते है क्या सोचते है तुम? सोचता क्या है? सोचने का नहीं, ये गोली खाओ. सोचने से बीपी बढ़ता है, सोचो मत. ప్రభు बोल रहा है ఆకాశ పక్షులను చూడు, అడవి పువ్వులను చూడు, అవిట్లను పెంచుతున్నా నీకేంది? నీ గురించి నా కొడుకునే ఇచ్చేసిన, నిన్ను నడపతందుకేంది? తుమారా సబ్ ఇచ్చా పూరా కరేగా. మరి పైలా ఆయన రాజ్యము నీతిని వెతుకు. యోహానుతో వాక్యం వచ్చి ఆయనతో మాట్లాడుతుంది. ఇవాళ వాక్యం మనతో మాట్లాడుతున్నది. ఇవాళ మనతోని ఆయన వాక్యం మాట్లాడుతున్నది. వాక్యం దొరికిన వాడు ధన్యులు. చాలా మందికి వాక్యం దొరకది. లోకంలో ఏంటంటే అటు తిరుగుతారు. ఫిలిప్పీలోకి రాసిన పత్రిక, ఫిలిప్పీకి కితాబ్ 4వ అధ్యాయం 19వ వచనం బోల్ రా హై, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున యేసు క్రీస్తు నందు మహిమలో మీ ప్రతి అవసరాలు తీరుస్తారట. మన ప్రతి అవసరాలు తీరుస్తాడు యేసు ప్రభు. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మన ప్రతి అవసరాలు తీరుతాడు. దేవుడు క్రీస్తు యేసునందు మన అవసరాలు తీస్తాడు. మధ్యవర్తి యేసు ప్రభు ఉన్నాడు. దేవునికి నరునికి మధ్య యేసు ప్రభు ఉన్నాడు. ప్రార్థన కూడికలో మాట్లాడతాం. ఆయన మన విన్నపములు విని దేవునికి ముర్ర పెడతాడు. అడ్వకేట్, ప్రధాన యాజకుడు యేసు ప్రభు ఉన్నాడు. ఈయన నిజంగా ఆత్మతో సత్యంతో ఆరాధిస్తున్నాడు. ఈయన అక్కర్లు తీర్చు అని చెప్తాడు. ప్రతి అవసరాలు తీర్తాడు దేవుడు. తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరాలు తీరుతాడు. మన అవసరాలు తీరుతాడు. మనకేం అవసరం ఉన్నదో ఆయనకు తెలుసు, ఆయన తీరుతాడు. అని దేని గురించి మనం చింతించద్దు. దేని గురించి చింతించద్దు. చింతించి మనం మూరేడు ఎక్కువ మూరేడు తక్కువ చేసుకోలేము. మనకి ఏ పరిస్థితిలో అందులోనే సంతోషించాలి, ఆనందించాలి. మరలా చెప్తున్నా, ఆనందించు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు అందులో ఆనందించు. ప్రభుని అడుగు, అందులోకెళ్ళి నేను బయటికి తీస్తాడు. प्रभु को पूछो, प्रभु उसमें से बाहर निकालेगा. कौन सा तकलीफ में है, मगर चिंता मत करो. క్రీస్తు యేసు మహిమలో ప్రతి అవసరాలు తీర్స్తా అని దేవుని వాక్యం చెప్తున్నా. కీర్తనలు 139 14వ వచనం చెప్తున్నది, నీవు నన్ను కలుగజేసిన విధం చూడగా భయము ఆశ్చర్యం నాకు పుట్టుతున్నవి. ఇందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. నీ కార్యంలో ఆశ్చర్య కార్యములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది అంటున్నాడు దావీదు మహారాజు. అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? నీవు నన్ను కలుగజేసిన విధం చూస్తే నాకు భయం ఆశ్చర్యం పుడుతున్నది. తుమ్కు పైదా కియాలా జో చీజ్ దేఖ్కే మేరకు ఆశ్చర్యం అనిపిస్తున్నది. తల్లి కడుపులో కళ్ళు, ముక్కు, చెవులు అన్ని పెట్టి కంప్యూటర్ నెత్తి పెట్టి నిన్ను బయటికి తీసిన దేవుడు, అది చూస్తేనే నాకు భయం అనిపిస్తున్నది. ఇక నాకు తిండి బువ్వ అన్నం పెట్టవా? దావీదు మహారాజు ఏమంటున్నాడు? నేను కలగా చేసిన రీతిని చూస్తే నాకు ఆశ్చర్యం భయం అనిపిస్తున్నది. తల్లి గర్భంలో నువ్వు ఎట్లా పుట్టినావు? నీకు 2 కళ్ళు పెట్టిండు, ముక్కు పెట్టిండు, నోరు పెట్టిండు, కాళ్ళు, చేతులు, ఊపిరితిత్తులు అన్ని పెట్టి నిన్ను తీసి బయటికి ఉంచిండు. అది చూస్తే నీకు భయం
ఆయనకు భయం అనిపిస్తున్నదట. ఆ? అంత టాలెంట్, అంత జ్ఞానంతో నిన్ను తల్లి గర్భంలోకి వెళ్ళి బయటికి తీసిన దేవుడు నిన్ను నడపడా? నీకు తిండి ఇయ్యడా? నిన్ను పోషించడా? నీకు ఆరోగ్యం ఇవ్వడం? నువ్వు దేవుణ్ణి ఎక్కడో ఆరాధిస్తున్నావు. నువ్వు తుమారా ఖుద్కే మర్జీ సే గలత్ కామ్ కర్కే పాప్ కా భాగీదారీ ఓకే తక్లీఫ్ మే గిర్ రహే. దేవుడు అంటే మనకు మజాగా అనిపిస్తున్నది, చాలా మందికి మజాగా అనిపిస్తున్నది. సామెతల్లో ఆయన ఏమంటాడు చూడు, 27వ అధ్యాయం 1వ వచనం. సామెతలు 27 1వ వచనంలో జ్ఞానంతో అన్నమాట చూద్దాం. సామెతలు 27:1. రేపటి దినం గురించి అతిశయపడకము, ఏ దినము ఏది సంభవించుతో అది నీకు తెలియదు. రేపటి గురించి అతిశయపడకు, రేపటి గురించి నువ్వు అహంకారంతో చూడకు. కల్ के लिए तुम बहुत अतिशय मत करना, कल क्या होगा तुमको मालूम नहीं है. कल क्या होगा अपने को मालूम है? अब भी है वो है, कल क्या होगा किसको मालूम नहीं है. అరే నిన్ననే మంచుకుంటే ఇవాళ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. అరే నిన్నటిదాకా మంచుకుంటే ఇవాళ లేనే లేడు. నిన్నటిదాకా మంచుకుంటే ఇవాళ గిట్ల అయింది. రేపటిని గురించి ఆలోచించదు. कल के बारे में सोचने का नहीं, आज का बारे में सोचो. कल क्या होगा तेरे को नहीं मालूम, मेरे को भी नहीं मालूम. आज खुशी से है, कल क्या होगा क्या मालूम आपने? प्रभु को मालूम है वो सब. అని లాస్ట్ అండ్ ఆఖరి యాకోబు 4:13 నుంచి చదువుతున్నా. ये चीज याद रख के अपन जाएंगे. याकूब 4:13 से पढ़ रहा हूं. अपनी जिंदगी क्या है इसमें लिखा है. నేడైనను రేపైనను ఒకానొక పట్టణంకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించుకుందాం రండని చెప్పుకొని వారలారా. రేపేమి సంభవించదో మీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారు కారా. కనుక ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకోవాలి. ఎంత మంచిగా చెప్పిండు. कल और परसों जाके व्यापार करके दुबई जाके इधर जाके उधर जाके करोड़ों रुपया कमाएगा करके सोचने वाले, कल क्या होएगा तुमको मालूम नहीं है. जिंदा रहेगा तो ये वो करेगा. बोलो, जिंदा रखने का काम प्रभु का है. మరణం యొక్క పాతాళం యొక్క తాళపు చేతు ఆయన చేతిలో ఉన్నది. మంచి మంచోడు ఇయ్యాల ఉన్నాడు, రేపు లేడు. डोंट टेक टेंशन. टेंशन लिया बीपी बढ़ गया, खत्म आदमी. ఆవిరి వంటి వారం కాదా? గాలి యొక్క ధూళి వంటి వారం కాదా మనం? నీటి బుడుగ వంటి కాదా? ఇలా కనబడుతున్నాం లేకుండా. ఏమి మన జీవితం ఉన్నది? ఉన్నన్ని దినాలు దేవుని మీద భరోసా పెట్టి ఉండాలా. ప్రభు సబ్ కుచ్ కరేగా. ఆయనను ఆరాధన భయంతో చేద్దాం, విరిగి నలిగిన హృదయంతో చేద్దాం. భూలోకంలోనికి ఉన్నతమైన స్థలంలో ఉంచుతా అంటున్నాడు. కిసి చీజ్ के लिए चिंता मत करो. एग्जाम्पल दिया, आकाश पक्षी को देखो, उधर झाड़ को देखो, फूलों को देखो, कितना अच्छा सुखी से नाचते खाते जी रहे. तुम चिंता करके क्या करेगा? पॉलिटिक्स करके क्या करेगा? उसका बारे में इसका बारे में बोल के दिल में खुश होके क्या मिलेगा तेरे को? कुछ नहीं मिलेगा. प्रभु के ऊपर रखो भरोसा, चिंता मत करो, प्रभु सब ठीक करेगा. प्रभु अपने खुद के बच्चे को अपने को दे दिया, वो अपने लिए कुछ भी कर सकता है. विश्वास रखो. विश्वास नहीं है और ये वचन उधर इधर का సంఘం में गए तो नहीं मिलता है. ఈ సంఘాలకు వచ్చి వాక్యాలు దొరకాయి. ఇది విశ్వాసుల సంఘం. ఈడనే నీకు వాక్యాలు దొరుకుతాయి, బలమైన వాక్యాలు దొరుకుతుంది, పరిశుద్ధ గ్రంథంలో నుంచి దొరుకుతుంది. ఐసా స్టోరీ బాధ నై రైతే ఇద్దరు. దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్లా తెలుస్తుంది. వాక్య ఆధారంతో మాట్లాడతాం. దేవుడి వాక్యం దీవించునుగా. ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతుడా, సర్వాధికారి, సృష్టికర్త, పరలోకపు తండ్రి, ప్రభువా నాయనా, నీకు వేలాది వేలాది స్తోత్రములు నాయన. ఎన్నో అద్భుతమైన సత్యాలు మాతో మాట్లాడినావు ప్రభా. ఈ లోకంలో మేము ఏ విధంగా జీవించాలో మాతో మాట్లాడినావు. మేము దేని గురించి చింతించద్దని చెప్పినావు. మా చింత యావత్తు నీ మీద వేస్తే నువ్వు భరిస్తా అన్నావు. మాకేది కావాలో అడుగుమని చెప్పినావు. అడగక ముందే ఇచ్చే దేవుడవు. హృదయపూర్వకంగా నీ సన్నిధానానికి వచ్చే మనసు మాకు దయచేయి నాయన. యథార్థమైన హృదయంతో ఆరాధించడం నేర్పు ప్రభా. దేవా, గొప్ప దేవుడవు, మరణించి తిరిగి లేచిన దేవుడవు ప్రభా. మా రోగాలు మా వ్యసనాలు భరించిన దేవుడు. ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఆయన మా ఆలోచనలు మార్చు, మా తలంపులు మార్చు, మా క్రియలు మార్చు. నీకు ఇష్టానుసారంగా జీవించడానికి సాయం చేయు. ఆకాశ పక్షులు, పువ్వులు, లోకంలో ఉన్న జీవరాశులన్నీ బతుకుతున్నాయి నాయన. మమ్మలను బతికించవా నువ్వు. మాకు కావాల్సిందే ఇస్తావు ప్రభా. నీకు దూరంగా ఉండి మేమేం చేయలేం ప్రభా. మేము తప్పులు చేసి రోగాల పాలు, బాధల పాలు అవుతున్నాం. అయోగ్యంగా ఉండి
శిక్ష పొందుతున్నాం నాయన. మా హృదయాన్ని మార్చు, మా తలంపులు మార్చు, మా క్రియలు మార్చు నాయన. నీకు ఇష్టంగా బతకటానికి సాయం చేయి. మా ప్రార్థన అంగీకరించు నాయన. యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. తాండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆదిని